మీకు తెలుసా శాస్త్రవేత్తలు ఆస్ట్రోనట్స్ కోసం ఒక ఐరన్ మ్యాన్ లాంటి సూట్ ని తయారు చేస్తున్నారని? మీకు తెలియకపోవచ్చు కానీ చాలా సంవత్సరాలుగా ఆస్ట్రోనట్స్ వాళ్ళ స్పేస్ సూట్ తో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. అది ఎలాగంటే వాళ్ళని కాపాడడానికి వాళ్ళ స్పేస్ సూట్ లో ఒక సర్టెన్ ప్రెషర్ ని మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆస్ట్రోనట్స్ సేఫ్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట కానీ లేదా చంద్రుడి మీద కానీ పని చేయగలరు. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే కాసేపు పని చేయాలంటే చాలా ఎనర్జీని వేస్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మీకు ఒక బరువుగా అండ్ స్టిఫ్ గా ఉండే కవచాన్ని వేసుకొని వర్క్ చేయమంటే ఎలాగ ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో ప్రెసెంట్ అయితే శాస్త్రవేత్తలు ఒక స్పెషల్ లేయర్ ని తయారు చేశారు. అదే ఎక్సోసూట్. సో ఈ ఎక్సోసూట్ ని ఆస్ట్రోనట్స్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మాత్రమే స్పేస్ సూట్ ని వేసుకోగలరు. అప్పుడే వాళ్ళు ఈజీగా పనులు చేసుకోగలరు ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్ ఈ ఐడియా కొత్తదేమీ కాదు. దీనికంటే ముందు 10 సంవత్సరాల క్రితం నాసా ఇలాంటిదే ఒక మోడల్ ని తయారు చేసింది. బట్ అది చాలా బరువుగా ఉండేది, లైక్ ఆల్మోస్ట్ 26 kgs. అండ్ ఆల్సో మూవ్మెంట్ చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది దాంట్లో. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఎక్సోసూట్ ని తయారు చేశారు. ప్రెసెంట్ అయితే ఆస్ట్రేలియాలో ఒక పెద్ద టెస్ట్ ని కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్లేస్ పేరు క్రేటర్. ఇది చూడడానికి ఒక పెద్ద గూడం లాగా ఉంటుంది. బట్ లోపల ఎగ్జాక్ట్ గా మూన్ మీద ఎలాంటి లైటింగ్ అండ్ డస్ట్ ఉంటుందో అలాగనే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ 25 కంట్రీస్ నుంచి వచ్చిన 2000 సైంటిస్ట్స్ ఈ ఎక్సోస్కెల్టన్ ని టెస్ట్ చేస్తున్నారు. లైక్ నడవటం, ఎక్కటం, బరువైన వస్తువుల్ని లేపటం లాంటివి. దీని తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో టెస్ట్ చేస్తారు. బట్ దీన్ని స్పేస్ కోసమే కాకుండా మన భూమి మీద కూడా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. లైక్ చేతులు కాళ్ళు సరిగా పనిచేయని వారికి ఇది ఒక వరం. అండ్ ఆల్సో వయసులో పైబడిన వారికి కూడా ఈ ఎక్సోసూట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకంతేనండి ఈ వీడియో. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.